నంబర్ కంపారిజన్ గేమ్కి సంబంధించి డెక్ 3 మరియు డెక్ 4 ఆడించడానికి ఉపయోగపడే మెటీరియల్ మనం ఇప్పుడు చూద్దాం. ఇది నెంబర్ లైన్ చార్ట్. ఇది స్టెప్ 1 కోసం ఉపయోగించబడుతుంది. దీన్ని ఇంట్రడక్షన్ అని అంటాము. ప్రాక్టీస్ కార్డ్స్ ఇవి స్టెప్ 2 మరియు స్టెప్ 3. మీకు తెలుసు స్టెప్ 2 అనేది ఐడు టీచర్ చేత చేయబడుతుంది. స్టెప్ 3 వీడు అది పిల్లల చేత చేయబడుతుంది. స్టెప్ 2 ఐడికి సంబంధించి ఒక కార్డు, స్టెప్ 3 వీడియోకి సంబంధించి 3 కార్డ్స్ ఉంటాయి. ఇది స్టెప్ 2 మరియు స్టెప్ 3కి సంబంధించినటువంటి కార్డులు ఉండేది. ఇది స్టెప్ 4కి సంబంధించి యూడు కేవలం పిల్లల చేత చేయించేటువంటి కార్డ్స్ ఉండేటువంటిది. అలాగే ఏది ఎక్కువ కార్డు ఉంచడం కోసం ఇక్కడ రెడ్ పేపర్ లేదా రెడ్ బాక్స్, ఇక్కడ బ్లూ పేపర్ లేదా బ్లూ బాక్స్ని మనం ఉంచుతాము. ఇది ఈ డెక్ 3 డెక్ 4 ఆడించడానికి నెంబర్ కంపారిజన్ సంబంధించినటువంటి మెటీరియల్. నెంబర్ కంపారిజన్లో డెక్ 3 ఇప్పుడు మనం చేస్తున్నామని చెప్పుకున్నాం కదండి. డెక్ 3 ఇప్పుడు డెక్ 3లో స్టెప్ 2 ఐడు ఇది టీచర్ చేస్తారు. ఇది స్టెప్ 3 వీడు పిల్లల చేత చేయించేది. మీరు గమనిస్తే దీని వెనుకాల నాన్ సింబాలిక్ దగ్గరికి వచ్చేసరికి దీన్ని టర్న్ చేయమా. నాన్ సింబాలిక్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇక్కడ సర్కిల్లో డాట్స్ పెట్టడం జరిగింది. అంటే ఒక సర్కిల్ వచ్చి ఇలా ఒక సర్కిల్ వచ్చి 10కి సమానం అనమాట అండి. ఇలా ఒక సర్కిల్ వచ్చి 10కి సమానం అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 20 ఉన్నట్టు. 20 ప్లస్ మిగతా డాట్స్ లెక్క పెట్టుకోవాలి. మొత్తం 28 డాట్స్ ఉన్నట్టు. మీకు స్టెప్ 3లో వీడు ఇది కూడా పిల్లల చేత చేయించేదే. ఇది కార్డ్ నెంబర్ 3. తర్వాత కార్డ్ నెంబర్ 4 ఆల్సో స్టెప్ 3 వీడు పిల్లల చేత చేయించేది. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ 40 ఉంది కదండి. ఇక్కడ 40 ఉంది కదా. ఈ 40 నాన్ సింబాలిక్లో ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. మీకు ఈజీగా అర్థమవుతుంది. సారీ, దీనికి ప్రింట్ ఇవ్వలేదు. ప్రింట్ లేని కార్డు కంపల్సరీ ఒకటి ఉంటుందంటే చూసుకోవాలి. సరే, ఇక్కడ 29 ఉంది కదండి. ఇది నాన్ సింబాలిక్లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, 20కి సంబంధించి 2 సర్కిల్స్, 9కి సంబంధించి ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, మొత్తం 29. ఈ రకంగా మనకి ఈ స్టెప్ 2 స్టెప్ 3 కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం స్టెప్ 4కి వెళ్దాం. ఇది స్టెప్ 4 యూడు కేవలం పిల్లల ఎక్సర్సైజ్ సంబంధించినవి. దీనిలో కార్డ్స్ మీరు ఇంతకుముందు చూశారు, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇవి డెక్ 3కి సంబంధించినటువంటి స్టూడెంట్ కార్డ్స్ అండి. ఇవి 60 ఉంటాయని మీకు ఇంతకుముందే చెప్పాను. పిల్లల చేత కేవలం ఇండివిజువల్గా కానీ లేదా చిన్న చిన్న గ్రూపుల్లో కానీ చేయించడానికి ఉపయోగపడేవి. ఇవి డెక్ 3కి సంబంధించిన చిల్డ్రన్ కార్డ్స్. ఓకే అండి, C7 C8 ఇలా ఉన్నాయి. ఇవి చిల్డ్రన్ కార్డ్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక గేమ్ని స్టార్ట్ చేసేద్దాం. పిల్లలు, నా చేతిలో కార్డు ఉంది, మీరు చూసారు కదా. దాంట్లో ఒక నెంబరు 17 ఉంది, ఒక నెంబరు 19 ఉంది. ఈ 2 నెంబర్లో 19 బ్లూ కలర్లో ఉంది, 17 రెడ్ కలర్లో ఉంది. ఈ 2 నెంబర్లో ఏది పెద్ద నెంబర్ అయితే నేను ఈ కార్డుని తీసుకెళ్ళి ఆ కలర్లో ఉంచుతాను. నాకు 19 పెద్ద కార్డు అనిపిస్తుంది, పెద్ద నెంబర్ అనిపిస్తుంది. కాబట్టి నేను ఈ కార్డుని తీసుకెళ్ళి ఏ కలర్లో ఉంచాలి అని అంటే బ్లూ కలర్లో ఉంచుతాను. ఈ కార్డుని నేను బ్లూ కలర్లో ఉంచడం జరిగింది. ఇది స్టెప్ 3 పిల్లల చేత చేయించే ఫస్ట్ కార్డు. రావళి, ఇక్కడ ఒక కార్డు ఉంది కదమ్మా. ఈ కార్డులో నువ్వు జాగ్రత్తగా ఆలోచించి ఏది పెద్దదో దాంట్లో నువ్వు ఉంచాలి. తెలిసిందే కదా నీకు ఆట, నిన్న ఆడారు కదా కాబట్టి మీకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఆ కార్డు తీసుకెళ్ళి నువ్వు దేంట్లో ఉంచుతావు ఉంచు. ఎందుకని బ్లూ కలర్లో ఉంచావు? గట్టిగా చెప్పాలి. పెద్దది కాబట్టి దాన్ని అది ఏ రంగులో ఉంది? సార్ బ్లూ కలర్లో ఉంది కాబట్టి బ్లూలో ఉంచావు. వెరీ గుడ్, గివ్ హర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.
అక్షయ, నీకు కార్డు ఇస్తున్నాను. ఈ కార్డుని నువ్వు ఏ కలర్లో ఉంచుతావు ఉంచు. ఓకే, ఎందుకని బ్లూ కలర్లో ఉంచావు? కాబట్టి పెద్దదాన్ని తీసుకెళ్ళి బ్లూ కలర్లో ఉంచావు. వెరీ గుడ్, గివ్ హర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. హిమగీతిక, నీకు కార్డు ఇస్తున్నానమ్మా. ఈ కార్డుని నువ్వు ఏ కలర్లో ఉంచుతావు ఉంచు. వెరీ గుడ్. ఏ కలర్లో ఉంచావు? రెడ్ కలర్లో. ఎందుకని రెడ్ కలర్లో ఉంచావు? 40 పెద్దది కాబట్టి దాంట్లో ఉంచావు. వెరీ గుడ్, గివ్ హర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఈ రకంగా మనం పిల్లల చేత 3 కార్డ్స్ చేయించాం. ఇప్పుడు చిల్డ్రన్ కార్డ్స్ మనం చేయిస్తాం పిల్లలను ఉపయోగించి. ఓకే చిల్డ్రన్, మీకు కార్డ్స్ ఇచ్చాం కదమ్మా. మీకు తెలుసు కదా రూల్, గేమ్ రూల్ తెలుసు కదా. దాని ప్రకారంగా దేంట్లో ఉంటే మీరు సెట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు కరెక్టా కాదో చూద్దాం. దిస్ ఇస్ ద రివ్యూ టైం. ఒకసారి ఓపెన్ చేయమ్మా. అది 24, 27 రైట్ పక్క పెట్టే. అది తప్పు చేశాడు, బయటికి తీసాయి పక్క నుంచి. ఇది రాంగ్ చేశాడు, రైటే తీసే, పక్క తీసాయి. రైట్ 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 ఆ పక్కన పెట్టాయి. తప్పు చేశాడు. చదవడు, తప్పు చేశాడు. ఈ 2 పక్కన పెట్టి. ఈ 2 తప్పు చేసింది నువ్వే, నాకు తెలుసు. ఇట్రా నువ్వే దా, ఆ 2 కార్డ్స్ తీసుకునిరా. తప్పు కార్డ్స్ ఇవ్వమ్మా. దా ఒకసారి ఇట్రా నాన్న. నీ దగ్గర ఫస్ట్ కార్డ్ ఎంత ఉందమ్మా? 25. ఇంకో నెంబర్ ఎంత? ఒకసారి కార్డులో చూడు, దాంట్లో చూడు, చార్ట్లో చూడు. 21 ఎక్కడ ఉందో చూపించు నాకు ఒకసారి. తర్వాత ఎంత? 25 ఎక్కడ ఉందో చూపించు. ఏది పెద్దది? ఏది పెద్దది? 25 పెద్దది. 25 ఏ రంగులో ఉంది? దేంట్లో పెట్టాలి నువ్వు? మరి దేంట్లో పెట్టావు? బ్లూలో పెట్టావు. తప్పా కాదా? ఇప్పుడు అర్థమైంది కదా నీకు. ఓకేనా? ఇంకో కార్డు తీ. ఎంతది? 30. అదంతా 28. ఏది ఎక్కువ ఉంది? 30. 30ది కలర్ ఏంటి? రెడ్. దేంట్లో ఉంచాలి దాన్ని? మరి బ్లూలో ఎందుకు పెట్టావు? ఏ రంగులో ఉంచాలో కన్ఫ్యూజ్ అయ్యావా? ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే పెద్ద దాంట్లో ఉంచమని చెప్పాను, చిన్న దాంట్లో కాదు. ఓకేనా? పెద్ద దాంట్లో ఉంచమని చెప్పింది కాబట్టి రూల్ అందరూ ఒకటే ఫాలో అవ్వాలి. సరేనా? ఓకేనా? దీంతో మనకి ఇప్పుడు మనం చేసిన రివ్యూ అండి. తప్పైన వాళ్ళని తీసుకెళ్ళి మనం కొంచెం రివ్యూ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలన్నమాట. దీంతో మన రివ్యూ క్లోజ్ అయింది. దీంతో డెక్ 3 గేమ్ పూర్తయింది. ఇప్పుడు మనం డెక్ 4కి సంబంధించి ఆట ఆడుతున్నాము. డెక్ 3 కంప్లీట్ అయిపోయింది. డెక్ 4లో స్టెప్ 2కి వెళ్దాం మనం. ఇప్పుడు డెక్ 4లో స్టెప్ 2 వచ్చేసి ఐడు టీచర్ చేసేది. పిల్లలు, నా దగ్గర ఒక కార్డు ఉంది కదా, ఆ కార్డులో రెడ్ కలర్లో 47 ఉంది, బ్లూ కలర్లో 54 ఉంది. నేను పెద్ద అంకిని ఎంచుకోమని చెప్తున్నాను కాబట్టి 54 అనేది పెద్ద అంకి కాబట్టి నేను దాన్ని తీసుకెళ్ళి బ్లూ కలర్లో ఉంచాలనుకుంటున్నాను. ముందుగా నెంబర్ లైన్ చార్ట్ని ఎలా ఉపయోగిస్తామో మనం పిల్లలకి తెలియజేయాలి. ఇక్కడ ముందుగా నెంబర్ లైన్ చార్ట్లో ఉన్నటువంటి అంకెల్ని వరుసగా 1, 2, 3, 4, 5 అలా చదువుతూ వెళ్ళాలి. ఇలా చదవటం వల్ల మనకి టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి విద్యార్థులకు తెలియజేసిన తర్వాత మనం ఇక్కడ 0 దగ్గర నుంచి 10కి ఒక జంప్ చేస్తామని చెప్పాలన్నమాట. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక జంప్ చేస్తామని చెప్పాలి. దీన్ని జంప్ అంటాము. జంప్ అంటే 10 నెంబర్స్ ఉంటాయని తెలియజేయాలి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రెండవ జంపు అంటే ఇంకొక 10 అంకెలు, మొత్తం 20 దాకా జంప్ చేయడానికి 20 దాకా వెళ్ళాలంటే 2 జంపులు చేయాలి. అలాగే 30 దాకా వెళ్ళాలంటే 3 జంపులు చేయాలి. అలాగే 40 దాకా వెళ్ళాలంటే 4 జంపులు చేయాలని చెప్పేసి ఈ 10 కౌంట్ని పిల్లలకి పరిచయం చేయాలన్నమాట. మనకి వీడియో లాంగ్ అవుతున్న ఉద్దేశంతో నేను నెంబర్ అలాగా పిల్లలతో చేయించడం లేదు, విషయం మాత్రం మీకు తెలియజేశాను. పిల్లలు ఇక్కడ చూడండి అమ్మా, నేను ఈ నెంబర్లు చదువుతున్నాను. నేను 10 దగ్గర రావాలనుకోండి,
1 2 3 4 5 6 7 8 9 10 అని లెక్క పెట్టాలి. అలా కాకుండా నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 10 ఎన్ని అంకెలు ఉన్నాయి? 9 అంకెలు ఉన్నాయి. ఇక్కడ ఎంత రాసుంది? 10. ఇక్కడ ఎంత రాసుంది? 20 రాసుంది. ఇక్కడ ఎంత రాసుంది? 30 రాస్తుంది. నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 10 దగ్గర రావడానికి ఒక జంప్ చేయమంటాను. దీన్ని ఏమని పిలుస్తానంటే ఒక జంప్ అని పిలుస్తాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదొక జంప్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇక్కడ జంప్. ఇప్పుడు నేను 30 దగ్గర రావాలనుకోండి ఎన్ని జంపులు చేయాలి? ఎస్. ఇప్పుడు నేను 4 జంపులు చేశాను అనుకోండి, ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకళ్ళకి చెప్పాలి. 4 జంపులు చేశాను అనుకోండి అమ్మా 40. తర్వాత 6 జంపులు చేశాను అనుకోండి, 6 జంపులు చేస్తే 60. నువ్వు లేగమ్మా 3 జంపులే చేశాను 30. వెరీ గుడ్. 4 జంపులు చేశాను 40. ఓకేనా? ఇప్పుడు జంప్ అంటే ఎంత? 10. మీకు అర్థమైందిగా జంప్ అంటే ఎంతో? వెరీ గుడ్. ఓకే, జంప్ అంటే ఎంత అనుకున్నాం? 10 అనుకున్నాం కదా. ఇప్పుడు నేను 12 దగ్గరికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి? ఒక జంప్ చేయాలి. ఒక జంప్ చేస్తే ఇక్కడికి వస్తాను. ఆ తర్వాత 11 దగ్గరికి వెళ్ళాలి, 12 దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇక్కడ నుంచి కొంచెం నడవాలి, ఇక్కడ నుంచి కొంచెం నడవాలి. దీన్ని ఏమని పిలుస్తానంటే, ఈ మధ్యలో ఉన్న నెంబర్స్ నేను ఏమని పిలుస్తానంటే స్టెప్స్ అని పిలుస్తాను అనమాట. స్టెప్స్ అంటే 10 తర్వాత 12 దగ్గరికి వెళ్ళాలంటే నేను ఎన్ని స్టెప్స్ వేయాలి? 2 స్టెప్లు వేయాలి. ఓకేనా? అదే 17 దగ్గరికి వెళ్ళాలనుకోండి ఎన్ని వేయాలి? సరే, ఇప్పుడు నేను ఒక నెంబర్ చెప్తాను, మీరు ఎన్ని జంప్సో ఎన్ని స్టెప్సో చెప్పాలి. చెప్తారా? 32. వెరీ గుడ్. 3 జంపులు 2 స్టెప్పులు. సిడౌన్. 56. వెరీ గుడ్. 5 జంపులు 6 స్టెప్పులు. 33. వెరీ గుడ్. నేను 6 జంపులు చేశాను, ఎక్కడ ఉంటాను? వెరీ గుడ్. లేకమ్మా నేను 7 జంపులేసి 2 స్టెప్పులు వేసాను. 72. వెరీ గుడ్. సో ఈ నెంబర్ లైన్ చార్ట్ గురించి పిల్లలకు బాగా అర్థమైంది కాబట్టి మనం స్టెప్ 1 ఇంట్రడక్షన్ పూర్తి చేసాము. ఇప్పుడు స్టెప్ 2 దగ్గరికి వెళ్తాం. చూడండి నాన్న, 54 ఏ కలర్లో ఉంచాను? నేను బ్లూ కలర్లో ఉంచాను. పెద్ద రైటే కదా అది? ఎస్. ఇప్పుడు మీ కార్డ్స్ వస్తాయి, మీరు చేతురు కానీ. సువర్ణ, నీకు ఒక కార్డు ఇస్తున్నానమ్మా. ఈ కార్డుని జాగ్రత్తగా పరిశీలించి నువ్వు దాన్ని ఏ రంగులో ఉంచాలో ఉంచు. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. ఓకే, స్టాప్. ఎందుకని రెడ్ కలర్లో ఉంచావు? వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. అభయ్, నీకు కార్డు ఇస్తున్నాను, ఏ రంగులో ఉంచాలో ఉంచు. వెరీ గుడ్. 84లో ఎందుకు ఉంచావు? సారీ, రెడ్ కలర్లో ఎందుకు ఉంచావు? వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. జై షణ్ముఖ్, నీకు కార్డు ఇస్తున్నాను, దాన్ని ఏ కలర్లో ఉంచాలో ఉంచు. ఎస్, బ్లూ కలర్లో ఉంచు. ఎందుకని బ్లూ కలర్లో ఉంచావు? వెరీ గుడ్, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. ఈ రకంగా మనం స్టెప్ 2 స్టెప్ 3 పూర్తి చేసాం. ఇంకా స్టెప్ 4 యూడు ఉంది, దాన్ని మనం పిల్లల చేత చేయిస్తాం ఇప్పుడు. ఓకే పిల్లలు, మీకు నేను కార్డ్స్ ఇచ్చాను కదా, మీరు గేమ్ ఆడండి. ఇప్పుడు కంగారు పడకుండా జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా పెట్టండి. ఓకే, కంప్లీట్ అయిపోయింది కదా. కరెక్షన్ కార్డు చూద్దాము.
ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాము, వరుసగా తీస్తున్నాడు. ఎస్ 41 రైట్, 59 రైట్, 80 రైట్. నెక్స్ట్ స్పీడ్గా తీయాలి కార్డు. 87 రైట్, ఓకే. 66 రైట్, ఓకే. నెక్స్ట్ 100 ఓకే, 85 ఓకే, 61 ఓకే, 35, 95 ఓకే. దర్ ఇస్ నో ప్రాబ్లం విత్ బ్లూ, ఆల్ కరెక్ట్, వెరీ గుడ్. నెక్స్ట్ రెడ్, నువ్వు తీయ్యా రెడ్. జాస్పర్ రైటేనా? తప్పు ఉంటే చూడండి, ఎవరైనా పట్టుకోండి, ఎవరైనా తప్పు పెడితే. గుడ్ గుడ్. 53 ఓకే. ఓకే, you all have done very well. Give them big round of applause. Very good children. Very good. Okay, well done children. You have done very wonderful job. Chapala kottandi andariki. Very good. So deck 1, deck 2 నిన్న పూర్తయింది. డెక్ 3, డెక్ 4కి సంబంధించి డెక్ 3 నెంబర్స్ 1 to 40, డెక్ 4 సంబంధించి నెంబర్స్ 1 to 100. సో టోటల్గా ఇప్పుడు వరకు మనం ఈ రెండు డెక్లు డెక్ 3, డెక్ 4లో మనం 1 నుంచి 100 వరకు కూడా నెంబర్స్ని చూడటం జరిగింది. డెక్ 3 వచ్చి 1 నుంచి 40 వరకు, డెక్ 4 వచ్చి 1 నుంచి 100 వరకు చూడటం జరిగింది. ఈ రకంగా మనం ఈ గేమ్ని ఆడించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇక దీని తర్వాత మీకు ఇంకా 2 గేమ్స్ ఉన్నాయి. ఆ 2 గేమ్స్ కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.